నమస్తే, అందరికీ స్వాగతం. ఓ చిన్న కథ. అది ఒక వెన్నెల రాత్రి. తూర్పుగోదావరి జిల్లాలోని ఓ చిన్న గ్రామం. ఆ గ్రామంలో వీధి చివరన ఉన్న లక్ష్మి గారి ఇంట్లో నుంచి అప్పుడే వండిన తీపి వాసన గుప్పుమంటుంది. లక్ష్మి గారు తన మనవరాలు చిన్నారి పాప బుజ్జి పక్కనే కూర్చోబెట్టుకొని ఒక కథ చెబుతోంది. ఒకప్పుడు కాకినాడ పట్టణంలో ఒక గొప్ప వంటల మాస్టారు ఉండేవారు. ఆయన పేరు సుబ్బయ్య. ఆయన చేసే కాజాలంటే అందరికీ ఎంతో ఇష్టం. అవి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేవి. ఒకరోజు రాజుగారు సుబ్బయ్య గారిని పిలిపించి, నాకు ఇంత రుచికరమైన కాజాలు ఎలా చేస్తారో చెప్పగలరా అని అడిగాడు. బుజ్జి కళ్ళు పెద్దవి చేసి ఉంటోంది. లక్ష్మి గారు నవ్వుతూ కొనసాగించాడు. సుబ్బయ్య గారు కూడా నవ్వి, మహారాజా, దీనికి ప్రత్యేకమైన పదార్థాలంటూ ఏమీ లేవు. కొద్దిగా మైదా పిండి, కొంచెం పంచదార కానీ, బెల్లం కానీ, కొంచెం నెయ్యి, అంతే. దీన్ని తయారు చేసే విధానంలోనే అసలు మర్మం ఉంది అన్నారు. మరి ఆ మర్మం ఏమిటి అమ్మమ్మ? బుజ్జి ఆతృతగా అడిగింది. ఆ మర్మమే ఈరోజు మనం చేస్తున్న ఈ కాజా అంది. ముందుగా మైదా పిండిని తీసుకొని దాంట్లో 1 స్పూన్ శనగపిండి వేసి, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం చిటికెడు ఉప్పు వేసి, 2 స్పూన్ల నెయ్యి కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కాజాలన్నిటినీ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ముక్కల్ని నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత పంచదార పాకం కానీ, బెల్లం పాకం కానీ పట్టి ఆ వేడి కాజాలను అందులో వేసి కాసేపు నాననివ్వాలి. అంతే, నోరూరించే కాకినాడ కాజా రెడీ. లక్ష్మి గారు ఒక కాజాను బుజ్జి చేతిలో పెట్టింది. బుజ్జి కళ్ళు మూసుకొని ఆ తీయని రుచిని ఆస్వాదించింది. అమ్మమ్మ, ఇది నిజంగానే చాలా బాగుంది. లక్ష్మి గారు కూడా ప్రేమగా నవ్వింది. అవును బుజ్జి, ఈ రుచి కాకినాడకే సొంతం. తరతరాలుగా వస్తున్న మన సంప్రదాయం ఇది. బయట చల్లని గాలి వీస్తోంది. ఇంట్లో మాత్రం కాజా తీపి సువాసన వెచ్చగా నిండి ఉంది. అమ్మమ్మ మనవరాలి ఆత్మీయత ఆ కాజా రుచిని మరింత మధురంగా మార్చేసింది. ఇంకా కలుద్దాం ఓ కొత్త కథతో, మరోసారి కొత్త వంటకంతో. అంతవరకు ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.